హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి కజ్జికాయలు. ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయినా చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి వేసుకొని, కొద్దిగా సూజీ రవ్వ, కాచిన నెయ్యి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసి చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి నువ్వులను వేయించుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో సూజీ రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారినాక మిక్సీలోకి తీసుకొని కొద్దిగా ఇలాచీ వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కచ్చపచ్చగా దంచిన బాదం పప్పు వేసుకోవాలి. తర్వాత పుట్నాలు ఈ విధంగా మిక్సీ పట్టి పొడి చేసి యాడ్ చేయాలి. కొద్దిగా కొబ్బరి పొడి, తర్వాత పల్లీలని వేయించి పొట్టు తీసి ఇది కూడా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్సీ పట్టి ఈ విధంగా యాడ్ చేసుకొని బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు చక్కెరతో అయినా చేసుకోవచ్చు. నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లం పౌడర్ వేసాను. ఈ విధంగా స్టఫింగ్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి మైదా తీసుకొని పేస్ట్ లాగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పూరీ సైజులో పిండిని ఒత్తుకొని ఈ విధంగా ముందుగా రెడీ చేసుకున్న మైదాని ఎడ్జులకి ఈ విధంగా అంటించారంటే స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసుకున్న కజ్జికాయలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి కజ్జికాయలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.